సంతలు దిగుతున్నటువంటి 4 జరి సంతలు 12 సంతలు దిగుతుంటూ పర్వతాలకు తల వంచుతుంటూ అయ్యో పాతల్ల గంగ లోపల రామవాడమా దేవుడన్న ఎల్లుతున్నాడు రామవాడమా అటువంటి పర్వతాల చుట్టూ దేవుడు అయ్యో గిరిపొచ్చి పెట్టి ఈగవది నీగదమ్ముతుంది తోమది దోదవుతుంది కడగడి కింద భూదేవకి మీద నాకాతుంది ఒక్క పెట్టింది దాని సత్యం మంచిగా ఉండదు అనుకున్నాడు ఆ తర్వాత గంగ లోపల చేసిండు తన మీద తాను చేసిన తడిపోతను విడిచి పొడిపోతను కట్టుకొని భగవంతుడు రారాజు మల్లయ్య గంగబొట్టుకు చేరవచ్చిన మరి నేను నా తల్లి గారి దేశం పోతే నేను కాళ్ళతో పోతే నేను చేరకూడదు ఇప్పుడు నేను ఎట్లా పోవాలని చెప్పి భగవంతుడు ఏం చేసిండు గంగ ఒడ్డు మీద కూర్చుండి కోరడంతో కచ్చబాల తీసిండు కచ్చబాల తీసి కై మంత్రి ఇచ్చిండు ఉత్తరాది చెట్ల గిరియలు దర్శనాది మన్య మంత్రాలు మాటలు మంత్రాలు మరి చెట్ల గిరియలు కొండ ఈత పోయిన చేయొచ్చు నీతో మోయిని చేయలేడు ఎత్తినితే మోయినితే చదివి కచ్చపాల కుప్ప చేసిండు కుప్ప పోసి కల పుట్టు పుట్టు అంటే నేను పూత కూటం పుట్టే గుర్రం పుట్టింది నిప్పులో కళ్ళము కొంగల పాటిన పసుపుల జాకెట్ ఇనుపముల కళ్ళం పుట్టినది కళ్ళము కొంగల కోసి ఇనుపముల జాగిరి బల్సుముల కళ్ళము చేసుకున్నాడు ఊపురం చుట్టూ ఉడికచ్చే పేరు అదపల పులిపిల్ల దాపల పులిపిల్ల ఎండ కొట్టకుండా 12 చెట్టుల పడతాప నాగన్ని కొండ కొడు మట్టిండు ఊపుర పొయ్యకుండా గాలి ఊపదండు గంట వేడి పత్ర చేసుకొని ఆ భగవంతుడు ఏమంటుండు సంబరపడుతుండు సంతోషపడుతుండు లింగాల చల్లగా తప్పుకొని కిరీటం పెట్టుకొని వజ్రాల వాయుధం పట్టుకొని పున్నము ఎన్నీలతోని పూజల ఇప్పుడు నా తండ్రి ఎక్కడున్నాడో తండ్రి ఎక్కడ ఉన్నాడో పొక్కల ఉన్న పోనివ్వనంటుండు ఆ భగవంతుడు ఏం చేసిండు గుర్రం మీద కూర్చుంటా నేను అని చెప్పి భగవంతుడు ఏమంటా ఉన్నాడు
ఇక్కడికి దగ్గర భగవంతుడు ఎక్కరాని కొండలు ఎక్కిపోతూ ఉన్నాడు, దిగరాని కొండలు దిగిపోతూ ఉన్నాడు. నా పసి పౌరము దిగల పాలకుడు వెళ్ళే దేవుడు నల్లెట్ల కురువుని నాయనాడు వేడ వెళ్ళిండో. కురుమడి నాయనోనికి వేడము కొండకు అరినా గుడి అందరు వెళ్ళిపోయిండు, చెట్టుకు అరిన చేపంతులు వెళ్ళిండు. ఎక్కరాని కొండలు ఎక్కిపోతూ ఉన్నాడు, కారు కారు కలిసి కర్ర దుమ్ముడాచి కైలాసి వెళ్ళిపోతున్నాడు. అంతరాల గుర్రము పంచిపు సందము కనుక తెల్లని తెప్పలు నల్లటి కొండు అలవాతుండు. దేవుడు పోయే తోవ లోపల దేశం వల్ల ఎరుగులు, మళ్ళీ పోయే తోవ లోపల మండలానికి అరుగులు. నరడాకు ఎత్తల మీద కూర్చుండి భగవంతుడు మళ్ళీ ఇక్కడికి దగ్గర ఎక్కడ వాదుకున్నాడు. భగవంతుడు గుర్రము దిగి గుర్రము పాప కొమ్మకు అడిగాడు. గుర్రము దిగిండు, గుర్రము దిగి పాప కొమ్మకు ఏనాడు కట్టేసిండు. భగవంతుడు నడవంటి కొల్ల వేసము కట్టిండు. 66 ముళ్ళ పడక చుట్టుకొని సుఖవట్లకు దాంట్లో చేతి పట్టు పట్టుకొని 5 ఏళ్ల ముందాదు నమ్మరాజు కొడుకులు చంద్ర వాళ్ళ పేరు వేసుకొని ఆనాడు రక్తమైన కమ్మిని గొల్లగా గొంగడి గొల్లతో పరేసుకొని అందాది కారుని వేసం పొంద గోపాలని వేసి తల్లి పార్వతమ్మ కన్న కొడకని కమలించుకుంటుందా మరవన్న కొడకని మరిపోతే కుడికాలి కుట్టాలి వేసుకున్నాడు. ఎడమ కాలు మండి ఈ ప్రజాదుకుండు యమదండ పుండు వేసుకొని నా 7 గంపల ఈగలు చేసిండు. 7 గంపల జోబులు వేసుకొని పులివై కొమ్మ చేతి పట్టుకొని ఓపుకుంటూ జోపుకుంటా 7 పొలమారు మీద ఉన్నాడు. ఎరువులు కాంతేరులు ఇక్కడికి దగ్గర పర్వతమ్మ ఏరుడు పంచాండ గిళ్ళల్లో 3 దేవతలు 3మైన దేవతలు అయినా బ్రహ్మదేవుని భార్య శారదమ్మ శివుని భార్య పార్వతమ్మ. పగలు రాత్రి అవుతుంది, రాత్రి పగలవుతుంది, తీరాన చీకటి అయిపోతుంది. ఎవడి కావద్దని చెప్పి గుండెలకు బిల్లు అంటుంది, బావలకు పక్కల జల్లు అంటుంది, ఎదుర్కొండే దోతుంది, కార్యాలు పోకబడి నల్లగుండే వాళ్ళు 4 భాగాలు అయిపోతుంది. కొట్టినా సమితి నీ మగని మీద నా మొగడ ఆరా గుసగుస నా సమితి ఎసరాబడి పెట్టినవాడి నా పానం దశలేక 3 గుంతాలకు ఎట్టినాను నీయాసంటి ఈసారి బాసొట్టి సిల్లర్ లేక చిక్కువాడి ఆది లేక ఆటో మీద పోయి మర్చిపోయి మరణ పడకలు దిగి ఎరకలే జంగల పడి నచ్చిపోయిందా.
ఏ అల్లుడి ఆడిది బిడ్డ కొడుకాని పక్కన వండి పెట్టుకుంటే అందరు రేసి ఆట ఆడిందట అంతేనా మా గేలుండవు పోనా లంజబాజీ నీ ముఖం మీద నా ముఖం కోరేస్తుంది మరి నాకు ఏడు దొరికిందే పప్పు మన పట్నం అంతా పట్నం పొంగలంగా ఉండే బాబు పట్నం పల్లెలంగా ఉండే దామదవర పట్నం దామగడ్డలు ఎగినట్టు ఉండే చీరాల చీకట మరణ అప్పుడు రాత్రి కాబట్టి రాత్రి పగలు కాబట్టి దొంగోడికి వస్తుండా దోసుకొని పోతుండా పాలు అని వస్తుండా పట్టుకొని పోతుండా వారి పట్నం ఒకవాడు చుట్టూ చూసిన దొంగ దాపని వాడు ఎవడు వస్తుండే మన పట్నం కలపండి వాళ్ళగా మన పట్ట ఏమో రాత్రి పగలైతుంది పగలు రాత్రి అవుతుంది చీకట్లు మరు మరలు అవుతున్నాయి అక్క అన్న ఒక మాట చెప్తాను అక్క అవునా అక్క పార్వతమ్మ ఈడుకు పెద్దదానివి జోడుకు పెద్దదానివి కథకు పెద్దదానివి కంకునాల పెద్దదానివి నువ్వు ఉండవు బలంకు పెద్దదానివి భాషంగాల పెద్దదానివి నువ్వు ఉండగా పుట్టిన వారికి ఏమో పురులను ఇస్తున్నాడు మన బాగా జంగమయ్య చనిపోయిన వారికి సర్గానికి ఇస్తున్నాడు అన్ని నీకు గుర్తున్నాక మాకే గుర్తుండే అన్ని ఆగి గుర్తా అన్ని నీకే గుర్తు కొమ్ములు ముందు పుట్టినా అంటున్నావా చెవులు ముందు ఉంటాయి అందుకోసమే చెవులు లాంటి కానీ నువ్వు కొమ్ము రాసుంటాలో మేము అంటున్నాం అది నిజమే చెవులు అసలు దాన్ని నేను కొమ్ములు అసలు వాళ్ళు మీరు అన్నిటికీ నీరే పెద్దదాన్ని మాకే గుర్తుంటున్నారా మొత్తం నీకే గుర్తు అవునే లగ్గం వస్తారు కానీ లడాయి కంటే రాదు దొరకరు కాడ రేపు లాడులో పోయినావు పేడాలు ఇవన్నీ దొరుకుతాయి అగ్గిపుండాలు అయిపోయారంట అది మేము వద్దు అంటే కొద్దిగా బాగు తెలిసిన వాళ్ళం అన్నారు అంటే
హరిచంద్ర భగవంతుడు కడకడ 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 తాత పెడతా ఉన్నాడు. హరిచేతుల చూడు అంటిది ఇగో కన్నుల కానుకు కుడతాట కాదా చూడు అని అంటిది చూసిన వాళ్ళకి ఎంత బాధ ఉందని ఏం కుడతా మీకు హరి చేతుల గడగడ 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 గాథ పెడుతుండు చెప్పుతాగు గడగడ గడగడ గాథ పెట్టడాలు ఎవరు అనుకున్నావు నా కొడుకు మల్లయ్య అనుకుంటున్నా అట్లా కాదక్క ఇగో మన కొడుకు మల్లయ్య అంటున్నావు. పుట్టంగా చూడకపోతే పెరిగంగా చూడకపోతే అన్నయ్యంగా చూడకపోతే ఇండ్లయ్యంగా చూడకపోతే నీకు ఎట్లా కొడుకు అంటే ప్రెగ్నెంట్ అయిన మాకు తెలియదు. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు మీకు గురించి చిన్నపోరాను కదా కాదు ముచ్చడితే నాకు నవ్వు బాగా అనిపిస్తుంది. నేను చీర కట్టుకుంటాను. అంటే పోరు చీర కడుకోకుండా వచ్చిన నా కానుక బాగా చెప్పాలంటే నాకు నవ్వు దుఃఖం వస్తుంది. ఎందుకు దుఃఖం? ఎందుకంటే నాకు కోరి కాన్పు కాలేదంటే నాకు కాదే నా మోడల్ లంచ కొడుకు లంచ కొడుకు అంటే 1000 బతాను. బాగా లాగా ఉంటే మోడల్ లంచ కొడుకు అనొచ్చు. లోన్ ప్రేమ ఉంటే పెద్ద బిడ్డ అనొచ్చు. బాగా ప్రేమ ఉంటే బాడ కావనొచ్చు. అందుకే మీ బాగా పీక్కుంటే పిట్ట కుదరని నా కానుక అంటే నేను నాకు అయితలే ఏమైతే నాకు కాలే. అవునే నీకు సంచి సంచి నాకు కాలే. కాకపోతే నేను ఏం చేసినా రైతులకు దావకాలకి సుధాకర్ రెడ్డి బావ ఆయనకు బావ అవుతాడు. అంటే మొగలంతా నాకు బావలే. నాకు నచ్చినంత మరువులే అంత మొగలు ఉన్న ఆయన కూడా నా బావనే. నాకు అన్నదమ్ములు ఉండరు. నాకు మొత్తం బావలు మరుదులు. అయితే అంటే సుధాకర్ రెడ్డి దగ్గరికి దావకాలకి పోయినా ఓ బావా 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 నాకు అయితే లేదు నాకు అయితే లేదు అన్నా. ఆయన సుధాకర్ రెడ్డి బాడు నేను చేస్తే నీకు అన్నాడు. చేస్తా అన్నాడు. చేస్తా అన్నాడు. ఆయన అన్నాక నాకు మా బావానే నాకేం ధైర్యం వచ్చే. అన్నాక నాకు ఇంత బలం వచ్చే. బావా 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 నీ దయ నీ దండం నీ కాలు మొక్తా నాకు కావాలి. నాకు కావాలి. నా మోడల్ లంచ కొడుకు మంచోడు కాక నాకు ఇన్నేళ్ళు కాలే. ఇక ఆయన బాబా బాబు సుధాకర్ రెడ్డి బాబా నాకు అయితేనాక అది పట్టిండు చేతు అదే ఆయన పట్టిండు చేతి పట్టి చూసిండు. చూసి పిల్ల 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 ఇది టీవీ చేస్తాను బట్టే అంటే ఎక్స్రే ఇస్తున్నాడు. ఎక్స్రే ఇస్తాక వాళ్ళు అన్న కొడుకు ఎవరు ఏం చేస్తాడు నాకు కావాలి. నాకు లేపాయి. ఇక ఆయన ఎక్స్రే ఇస్తాక సరే బాబా నీకు దయాన్ని దండం నాకు కావాలి అన్నయ్య అంట. అయితే టీవీ చేసేది అన్న కొడుకు. టీవీ చేసినాక పిల్ల 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 నీకు 2 పరీక్షలు అన్నాడు. బాగా 2 పరీక్షలు అన్నాక నేను ఎప్పుడు చదువుకోపోదు నాకు తలతల అంటాను. నేను
చదువుకొని ఎట్లా రాయాలి ఎగ్జామ్ నాకు తెలపాయ 2 పరీక్షలు రాయకుండా ఎట్లా రాయాలి చదువుకుంటుంది అన్నాక ఆయన ఓ పోరు వచ్చింది నర్సవ్వ నర్సు సిస్టరు వచ్చింది హోమ ఇట్లా అని చెప్పి ఇంత గుడ్డి ఇలా రక్తం గుంజి రక్తం గుంజే ఇంత గుంజింది ముండా ఇంత గుంజింది గుంజినాక ఓ పరీక్ష అయిపోయినా మరి నేనే రాయబోదు నాకు ఎరకలేపాయ ఆయన అంటారు అయిపోయి ఆయన అయిపోయినాక కింద బుడ్డిచ్చి బాంచారు హైలైట్ ఏమన్నారు బాంచారు హైలైట్ యూరిన్ ఏమన్నారు బాంచారు నేను ఎదుకోపోతుంది హైలైట్ అంటే ఏంటిదో ఏ దుకాణం దొరుకుతో నాకే ఎరకలేపాయ హైలైట్ ఏ దుకాణం దొరుకుతో ఆయన రోడ్డు మీకు వచ్చిన బాంచారు ఆయన దుకాణం వచ్చి ఓ కిరాణా షాప్ కట్టిన బాంచారు ఓ సావుకారి కిరాణా హైలైట్ జోకు అంటే లంజకొడుకు ఆయన టైలర్ జోకుమన్నాక అన్నాక ఇలా దొరకదు ఇలా దొరికేది కాదు ఇక టైలర్ అంటే ఏడు దొరుకుతుందో టిఫిన్ సెంటర్ గా ఉంటది బాంచి ఇడ్లీ సెంటర్ టిఫిన్ సెంటర్ లో పోయి ఓ పిల్లగా ఓ టైలర్ పార్సల్ కట్టమంది నేను పార్సల్ కట్టమానాక తిరిగి మాట్లాడుతున్నావు దీంట్లో కూడా దొరికేది కాదు ఆయన ఆన్లైన్ సెంటర్ కింద బాంచాను ఆన్లైన్ సెంటర్ పోయి ఓ పిల్లగా టైలెట్ డాట్కామ్ కొట్టుమండి నేను నాకేం రకం అక్కడ దొరుకుతా అనుకోండి జిరాక్స్ సెంటర్ కింద బాంచాను జిరాక్స్ సెంటర్ లో పోయి ఓ పిల్లగా నా టైలెట్ ఒక జిరాక్స్ తీసిమండి అన్నాక గిట్ల మాట్లాడుతున్నావు వచ్చే ఏడు దొరకలేదు దాకాన కూడా తిరిగి జైతాన మొత్తం తిరిగి దాకానకైనా బాంచాను దాకానకి ఆడ కూర్చున్నాక సిస్టర్ కూడా వచ్చింది బాబా ఏమైనా పరిచయం ఓ పిల్లలు టైలెట్ మట్టి ఇలా చేతుకొని దొరుకుతలేదు అన్నాక ఓ టైలెట్ అంటే అది కాదు ఉచ్చాన బట్టి ఆ ముద్ర ముందే అప్పుడే కొడుతుంది ఇక ఆయన బుడ్డ బాత్రూమ్ లకైనా బాంచాను ఇక జైతాల మొత్తం తిరిగి ఎండాకాలమా తిరిగి చెమట మొత్తం లేదు బాంచాను చెమట మొత్తం గాలిపోయా ఇక నాకు వస్తలే భయానికి పిరికి చెమట మొత్తం బాయ్ ఇక ఆయన నేను దాకా పోయినా ఎవలాడ రాజన్న నాకు రాని అత్తలే మోడేది వల్లన్నా నాకు రాని అత్తలే ఇక అంటే చూసినా 2 అగరబత్తులు ఉండవేనా బాత్రూమ్ లో కొబ్బరికాయ ఉండవేనా ఉన్నాడు రాజన్న నాకు అత్తే జీడిపాయింట్ కుట్టిస్తా ఇక అత్తలే ఇక ఆయన అటు చూసినావా అటు చూసినా ఇక రోజు చూస్తారే దాకా బాత్రూమ్ ఉన్నాయి ఇక నాకు అత్తలే ఎక్కడ పెట్టింది అందరు రోజు నన్ను ఉండదా ట్యాంకులో ఉండదా వాళ్ళ ఆయన అటు చూసినా గుడ్డ అంత అలా ముచ్చుకొని అలా ముచ్చుకొని పోయిన బ్యాంక్ అలా ముచ్చుకొని పోయినాక డాక్టర్ దగ్గర పెట్టి ఆయన పరీక్ష చేసే ఆయనకి ఏమర్థం అవుతుంది ఆయన ఎంత లక్షల మంది ఓసిపోయారు అన్ని రోగాలు ఉన్నాయో అలా 1000 మంది ఓసిపోయారు ఇక ఆయనకి ఏమర్థం కాక నెక్కడ కూర్చొని పిల్ల నీకు స్కానింగ్ చేస్తాను అన్నాక స్కానింగ్ చేసిండు పిల్ల నీ చిన్న ఉందని వచ్చే మంచి గర్భసంచి చిన్న ఉందని వచ్చే ఓ రాములా ఓ దేవుడా ఓ భగవంతా ఓ బాబా నీ కాలు మొత్తం ఇస్తారు కావాలి నేను పిల్లలు బాగా నీకుండే నాకు పొరాలు లేపాయి నా సంచి చిన్న ఉండే ఓ బాబా నీ కాలు మొక్కుతా నీ దండం పెడతా నాకు కావాలని అండి నేనేనా అయినా ఆయన ఆపరేషన్ చేసి పిల్ల నీ కరకాయలు అవుతాడు బాగా గర్భసంచి చిన్నగా ఉంది ఇంకో సంచెప్తాడు బాగా నాకు ఏదైతే నాకు కూరగాయలు కావాలి కూరగాయల కడుపున ఉంటాలి ఆపరేషన్ చేసిండు బాగా ఆపరేషన్ చేసి అరకాయలు వేసిన వరకు కవర్ వేసిండు బాగా కడుపులా ఆ గర్భసంచి అని చెప్పి కడుపులో కవర్ వేసిండు ఇక కవర్ వేసినాక ఆపరేషన్ ఆడది ఇంటికన్నా ఉండాలి 1 రోజులైనా రెస్ట్ తీసుకోవద్దా అవి తీసుకోవాలి ఇక నేను ఆయన రెస్ట్ తీసుకున్నా బాగా నెల తీసుకున్నాక ఇంటి పక్కలో వాళ్ళందరూ చేసి ఆరంజి ఆడేది కాదా ఇది ఆడేది నువ్వే ఉన్నావు అబ్బా ఆడదానివి నీకైనా
మంది మానం పోతాని పొద్దునే చీపిరి కట్ట పట్టుకున్నా ఆకలి ఉడుచుకోవద్దా చీపిరి కట్ట పట్టుకొని ఆయన అంగిటి ఇట్లా ఉడుతున్నా బాంచాను అంగినప్పుడేమో పురుకుమంటాంది లేకపోతే పరుకుమంటాను అప్పుడే పురుకుమంటాంది లేకపోతే పరుకుమంటాంది కడుపులా కవర్ ఉండే నా మొగడే దుబాయ్ ఇక ఆయన బాబా ఈ కవర్ పొలాన్ని పురుకు పరకు అంటాంది ఇక నాకు అద్దన్నా అద్దన గోడసారి చేసిండు బాంచి తట్టుతాంచి మరి ఏదాకున్నావు లేపాయి ఇక ఆయన చేసినాక బాబా నీ దయానికి దండ నాకు కూరగాయలు కావాలి నాకు కూరగాయలు పానమా ఇక ఆయన గోడసారి చేసిండు బాంచి గోడసారి చేసినాక దడ 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 డజన్ మందిని కన్నా బాంచిన ఆడది కాదే బల్లివా కప్పవా తొండవా కప్పగా రెండు పెడుతూ మరి నేను 12 ఏళ్ళ నాకు లగ్గమై 12 ఏళ్ళ కూలీలు తీసుకోవద్దా నీకు మొగడే లేని పూరాలు ఎట్లా ఉంటుంది మొగ లేకపోతే పోరాలు ఎందుకంటున్నావు అంటే మొగలు లేకపోతే పోరాలు వద్దా అత్త కోలపరంలో కోలకు మొగలు ఉన్నారు పిల్లలు ఉంటాయి నాకు సూదేయమాట మరి కాకపోతే ఆయన కానీ మొగడు ఇంటికనే ఉంటే పూరలు ఎందుకు అనదు మొగడు అన్నాడు దుబాయ్ 5 ఏళ్ళు 5 లక్షలు సంపాదించి వాళ్ళు అంజలంజని 5 ఏళ్ళు 5 లక్షలు సంపాదించిన అంటాడు నేనేమన్నా నువ్వు 5 ఏళ్ళు 5 లక్షలు సంపాదించి 5 ఏళ్ళు ఇంటిగా ఉంటే 5 పూరలు అని చెప్పి కూడా వారి అది పెద్దది నా ధైర్యం నా బుద్ధి మరి నా అట్లా నేను మైవాడలో ప్రెగ్నెంట్ అయితే గట్ల కాదే కొడుకు అంటే కొడుకు మేము ఆనాడు చూడపోతే ఈనాడు చూడపోతే ఏడికెళ్ళి అయితే నీకు ఎప్పుడు పుట్టిండు నీకు ఎట్లా మాకు తెలియదు ఎక్కడి కొడుకు పొట్టినప్పుడు పురుడు చేసినవా నూనె అంటంగా చూడబోతు ఎత్తుకొంగ జోపాట వాడంగా చూడబోతు అయ్యయ్యో గర్భరా ఇటు దేవుడు మీవో మీ యొక్క బావ దేవ జంగమయ్యా నాడు ఇక్కడికి దగ్గర గడవండి ఆయన కంచి వేరి పట్టణం వెళ్ళిపోయిందాక పట్నం లోపల కంచి భర్తరాజు భార్య భూపల్ల సిద్ధమ్మ గంట కొడుకులు 7 బల్యంలో 7 బల్యంలో కూర్చున్న వారికి తిండి దొరకలేదు తిండి దొరకలేదు కట్ట వస్త్రం దొరకలేదు వాళ్ళకు కలకల కన్నీరు తీర్చిన మొత్తం అంత కన్నీరు మునిగోడు తీర్చిన కారణ కన్నీరు మీ బావ దేవ జంగమయ్యకు మాల్యమైంది